హలో వాళ్ళందరికీ. నేను ఇవాళ మీకోసం ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల ఈ టాపిక్ డిస్కస్ చేయడం వల్ల చాలామంది ప్రాబ్లం ఏదైతే తెలియకుండా ఉందో అప్పుడు తెలియని ప్రాబ్లం కూడా తెలుసుకుందరు. కానీ ఎప్పుడైనా మీరు నిద్ర లేచిన వెంటనే తలనొప్పితో లేదా దవడ నొప్పితో కానీ లెగుస్తున్నారా? ఇన్ కేసు లెగిస్తే కనుక ఈ వీడియో మీకోసమే. దానికల్లా కారణాలు ఏంటి, ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఉంది, తెలుసుకుందరు. కానీ నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఆ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ హెడేక్ రావడానికి గల కారణం బ్రక్సిజం అంటాం. బ్రక్సిజం అంటే ఏం లేదు, మన పళ్ళని, దవడ పళ్ళని ఏవైతే ఉన్నాయో గట్టిగా కొరికి ఉంచడం, లేదంటే నవ్వులుతున్నట్టుగా చేయడం అనేది బ్రక్సిజం అంటాం. సో ఇది వినడానికి కొరికుంచడమే కదా, లేదంటే పళ్ళని బాగా ఒత్తిడికి గురి చేయడమే కదా, దాన్ని పెద్ద సింపుల్గా తీసుకుందామంటే దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటి అనేవి ముందు ముందు డిస్కస్ చేద్దాం, ఎండ్ వరకు చూసేసేయండి. సో ఈ బ్రక్సిజంకి గల మెయిన్ కారణాలు ఏంటంటే, మనం పళ్ళని గట్టిగా కొరుకుంచడానికి అది సరిగ్గా అమరిక లేని పళ్ళు కానీ, లేదంటే కనుక పళ్ళు వంకర టింకర్లుగా వచ్చినా కానీ, లేదా మనకి ఏమైనా స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నా కానీ మెయిన్ రీజన్స్ అవుతాయి. మరి ఇందులో మనం ఎటువంటి సిమ్టమ్స్ చూడొచ్చు అంటే, మెయిన్గా వచ్చి దవడకి నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. చెవు వరకు రేడియేట్ అవ్వడం, హెడేక్ రావడం, లేదా అండ్ ఇంకోటి, మనం పడుకున్నప్పుడు మన బెడ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సౌండ్స్ హీర్ చేస్తారనమాట, పళ్ళు కొరుకుతున్న సౌండ్స్. అంటే కోపం వచ్చినప్పుడు ఎలాగైతే కొరుకుతారో అదేవిధంగా పడుకున్నప్పుడు కూడా కొరుకుతారు. సో వీటితో పాటు హెడేక్ అనేది సివియర్గా చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం జా డిస్కంఫర్ట్ కూడా చాలా వరకు చూస్తూ ఉంటారు. ఇలాగా పళ్ళు అనేవి మనకి చాలా చిన్నగా ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న పళ్ళు ఉన్నాయా అనేసి, ముత్యాల్లా ఉన్నాయని అనుకోవడం కంటే, దానివల్ల ఎంత పొటెన్షియల్ డ్యామేజ్ జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఈ బ్రక్సిజం కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోకపోతే కొన్నిసార్లు మనం పళ్ళని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే లేదా పంటిలో క్రాక్స్ చూస్తాం మనం, సివియర్ పెయిన్ వస్తుంది. పన్ను చూస్తే చక్కగా ఉంటుంది, కానీ మనకి ఆ చిన్నపాటి క్రాక్స్ వల్ల మనకి పెయిన్ అనేది కూడా కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వీటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, మనం బైట్ కరెక్షన్స్ కానీ, లేదంటే మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం సరి చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు ఒక తేలికపాటి స్ప్లింట్స్ అంటాం అనమాట. అంటే కొన్ని పళ్ళు కొరకాల్సిన అమరికలో కంటే బాగా దగ్గరికి కనుక కొరికినా సరే మనకి బ్రక్సిజం అనే ఇది కూడా కొద్దిగా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే వెంటనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అట్ ద సేమ్ టైం మా వీడియోస్ మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ నియర్ అండ్ డియర్ వన్స్కి మా ద్వారా డెంటల్ అవేర్నెస్ అనేది మీరు మీ వాళ్ళకి అందజేసిన వాటి అవుతారు. థ్యాంక్ యూ.